భారతదేశంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ శుభవార్త. చాలామందికి అటల్ పెన్షన్ యోజన అంటే తెలియకపోవచ్చు. ఇక్కడ పైన చూడుర్రి, అటల్ పెన్షన్ యోజన రికార్డు 8 కోట్లు దాటిన సభ్యుల సంఖ్య. 8 కోట్లు. అసలు అటల్ పెన్షన్ యోజనలో 8 కోట్ల సభ్యులు ఎలా వచ్చిర్రు అనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ యొక్క అటల్ పెన్షన్ యోజన పేద బడుగు బలహీన వర్గాల వారి కోసమే పెట్టింది కాబట్టి మరి ఎలా యూజ్ అవుతుంది, దీని యొక్క ప్రాసెస్ ఏంది అనే విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం. ప్లీజ్ వాచ్ ఎండ్ వరకు చూడండి. అందరికీ జై శ్రీరామ్. అటల్ పింఛన్ యోజన రికార్డు 8 కోట్లు దాటిన సభ్యుల సంఖ్య. ఎందుకోసం ఇక్కడ చూసుకుంటే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రారంభించిన పెన్షన్ పథకం అటల్ పింఛన్ యోజన బ్రాకెట్లో ఏపీవై బాగా క్లిక్ అయ్యింది. ఈ స్కీమ్లో చేరిన చందాదారుల సంఖ్య ఇప్పుడు 8 కోట్ల మైలురాయిని దాటింది. ఈ పథకం ప్రస్తుతము 10 సంవత్సరాల్లో ఉంది. అంటే 10 సంవత్సరాలు అవుతా ఉంది ఈ పథకాన్ని స్టార్ట్ చేసి. 2015 మే నెలలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అసంఘటిత కార్మికుల కోసం ఈ పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది. దేశంలోనే ప్రతి సీనియర్ సిటిజన్కు ప్రతి నెల ఒక స్పీడ్ అమౌంట్ అందాలన్న అటల్ పెన్షన్ యోజన ఉద్దేశం. అంటే మనలాంటి చిన్న పేద బడుగు బలహీన వర్గాలు, వ్యవసాయ కూలీలు, మధ్యతరగతి కుటుంబాల వారికి మనకు కూడా పెన్షన్ అందాలి. అంటే స్టేట్ గవర్నమెంట్కు ఎలాంటి సంబంధం ఉండదండి. దీంట్లో స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడు ఆంధ్ర ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్ ఇస్తూ ఉన్నది 4,000, వికలాంగుల పింఛన్ 6,000, అలాగే ఇంకా ఎక్కువగా వికలాంగులు ఉంటే వాళ్ళకు 15,000. దానికి సంబంధం ఏమి ఉండదు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇచ్చే వృద్ధాప్య పింఛన్ 2,000, అలాగే దివ్యాంగుల పింఛన్ 4,000, దానికి సంబంధం ఉండదు. అటల్ పింఛన్ యోజన అనేది మనం ఎలా చేసుకుంటామనేది మీరు వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. అటల్ పింఛన్ యోజన పథకం ప్రయోజనాలు. అటల్ పింఛన్ యోజన పథకం చందాదారులు సంపూర్ణ సురక్ష కవచ్లో ఉన్నట్టుగా లెక్క. ఇది ఏంటి అంటే సంపూర్ణ సురక్షిత కవచ్ కింద వర్ధిస్తారు. అంటే చందాదారు ఉన్నంత కాలము హామీతో కూడిన పింఛన్ డబ్బును ఆమోదించబడుతుంది. అంతేకాకుండా అతను కానీ మరణిస్తే ఆమె భార్యకు జీవిత భాగస్వామికి కూడా ఈ పింఛన్ అందేలా స్కీమును రూపొందించారు. ఇది మాత్రమే కాకుండా అటల్ పింఛన్ యోజనలో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఇప్పుడు మనం చూద్దాం. 18 సంవత్సరాల మధ్య వయసు గల భారతీయ పౌరులు ఈ స్కీమ్కు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుడు ఏదైనా బ్యాంకులో సేవింగ్ అకౌంట్ ఉండాలి. ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఆధార్ టు బ్యాంకు నంబర్ అనేది లింక్ అయి ఉండాలి. మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఆదాయ పన్ను చెల్లించే వ్యక్తులకు అటల్ పింఛన్ యోజన అందదు, వాళ్ళకు ఇవ్వరు, వాళ్ళు అనర్హులు. అలాగే సబ్స్క్రైబర్స్కి 40 సంవత్సరాలు వచ్చే వరకు, అంటే సబ్స్క్రైబర్ అంటే పింఛన్లో ఈ భాగస్వాములను సబ్స్క్రైబర్స్ అంటారు, వాళ్ళకు 40 సంవత్సరాలు వచ్చే వరకు అటల్ పింఛన్ యోజనలో చిన్న మొత్తం పెట్టుబడి పెట్టచ్చు. చిన్న మొత్తమే. 60 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి నెల కనీసం ఎంత మనం పింఛని తీసుకుంటాము అని మీరు అనుకుంటున్నారు. ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను మీకు చూపించే కొన్ని విషయాలను మీరు చూస్తే కూడా షాక్ అవుతారు. ఎందుకంటే 1000, 2,000, 3,000, 4,000, 5,000 రూపాయలు, ఇలా 5,000 రూపాయల వరకు ప్రతీ నెల. మనకు 60 సంవత్సరాలు నిండినాయి అంటే ఏ బ్యాంకులో అయితే నువ్వు 300, 400 అటల్ పింఛన్ యోజన కోసం డిపాజిట్ చేసినావో దాంట్లో నుంచే 5,000 రూపాయలు ఇదిగో ఇక్కడ చూడుర్రి మొత్తంలో పెట్టుబడి పెట్టచ్చు. సబ్స్క్రైబర్స్కు 60 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి నెల కనీసం మనం ఎంత పెట్టుకుంటామో అంత. 1,000 రూపాయలు పెట్టుకున్నాం అనుకో, 1,000 రూపాయలు గరిష్టంగా 5,000 వరకు పింఛని వర్ధిస్తుంది. భార్యాభర్తలు ఇద్దరు ఈ స్కీమ్లో చేరితే నెలకు 10,000 రూపాయలు అక్షరాల పొందవచ్చు. ఎందుకంటే దీంట్లో భార్య ఉన్నాడు కదా భర్త వద్దు, భర్త ఉన్నాడు కదా భార్య వద్దు అనే ఎలాంటి నిబంధనలు లేవు. భార్యాభర్తలు ఇద్దరు పెట్టుకోవచ్చు. ఇక 10,000 పొందవచ్చు. చందాదారుడు మరణిస్తే ఈ పింఛన్ అనేది భర్త పింఛని జీవిత భాగస్వామికి జీవితాంతం పింఛని అందుతుంది. దీంట్లో ఒకవేళ ఆమె కూడా చనిపోతే 2 పిల్లలకు
ఇక్కడ చూడు, వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు చనిపోతే ఆ మొత్తాన్ని నామినీకి ఇస్తారు. నామినీ ఎవరి పేరు పెట్టుకుంటాము? ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లల పేరు పెట్టుకుంటాం, లేదు అంటే కూతురు ఉంటే కూతురు పేరు, ఇలా ఎవరి పేర్లు పెట్టుకుంటే ఆ వాళ్ళ పేరుకి మనం ఎంత 5,000 కట్టినమా, 1,000 రూపాయల కట్టినమా, 10,000 కట్టినమా, ఆ 10,000 కూడా మన నామినీ అకౌంట్ అంటే అందులో కొంచెం మనము మళ్ళీ మన ఎవరైతే అంటే వాళ్ళకు చనిపోయినప్పుడు ఆ విధానం కానీ మరణిస్తే ఈ యొక్క ఎవరైతే నామినీ ఉంటారో వాళ్ళు ఆ డెత్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి అక్కడ ఏదైతే కొన్ని ప్రాసెస్ ఉంటాయో ఆ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే మళ్ళీ యథావిధిగా మన తల్లిదండ్రులకు ఎలా వచ్చిందో పింఛని మనకు కూడా అలాగే రావడం జరుగుతుంది. అంటే చూడరు, ఇది వారసత్వంగా కూడా ఈ పింఛని కొనసాగే విభాగాన్ని మోడీ సర్కారు తీసుకురావడం జరిగింది. అందుకనే దీంట్లో ఇప్పటికే స్టార్ట్ చేసిన 10 సంవత్సరాలలోనే భారతదేశంలో 8 కోట్ల మంది సంఖ్యకు చేరింది అంటే మామూలు విషయం కాదు. 8 కోట్ల మంది సంఖ్య దీంట్లో చేరింది. అందుకే ఇంకో విషయం మీకు చెప్పబోతున్నా, ఇగో వివరాలు. అటల్ పింఛన్ యోజన అమౌంట్ ఎలా తెరవాలి అటల్ పింఛన్ యోజన అకౌంట్ ఎలా తెరవాలి అని చూస్తే అన్ని నేషనల్ బ్యాంకులు ఈ స్కీమును ఏంటంటే అందిస్తున్నాయి. ఈ బ్యాంకు వెబ్సైట్కి వెళ్ళి అటల్ పింఛన్ యోజన అకౌంట్ తెరవచ్చు. ఆన్లైన్ ద్వారా కూడా బ్యాంకుల వద్ద అటల్ పింఛన్ యోజన దరఖాస్తు ఫారం ఉంటుంది, అక్కడ కూడా మనం తీసుకొని వాటిని చేసుకోవచ్చు. లేదంటే ఆన్లైన్లో కూడా డౌన్లోడ్ చేసుకొని అవసరమైన సమాచారాన్ని నింపాలి. అటల్ పింఛన్ యోజన ఫామ్ అనేది ప్రతి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఏదైతే మనకు బ్యాంక్ ఉంటుందో దాంట్లో ఉంటుంది. మీరు అటల్ పింఛన్ యోజన ఫామ్ అని అడిగితే వాళ్ళే ఇస్తారు, దాంట్లో లింపాలా వివరాలు అవి అన్నీ లింపాలా. మన బ్యాంకు ఖాతా లింక్ అయిపోతుంది అటల్ పింఛన్ యోజన స్కీమ్కు. దాంట్లో మనం ఎంత మన డబ్బులు ఉంటాయి నెలకు, ఇప్పుడు మీకు ఈ వీడియో చివరిలో కనిపిస్తుంది నెలకు ఎంత కట్ అవుతుంది ఏంది అనేది. ఇక వీటిని డౌన్లోడ్ చేసుకొని అవసరమైన పత్రాలు సమాచారం పూర్తిగా నింపాలి. అప్లికేషన్ ఫారం నింపిన తర్వాత బ్యాంకు వద్ద ఈ ఫారంను సమర్పించాలి. వ్యాలిడ్ మొబైల్ నంబరు దాంట్లో పొందుపరచాలి. అలాగే మీ ఆధార్ కార్డు ఫోటో కాపీ కూడా ఇవ్వాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇదిగో నేను చెప్పినా కదా 11 సక్రమాల చెల్లింపు రుజుము. మనము చెల్లింపు 100 రూపాయలు అనుకుంటే మనకు 1000 రూపాయలు వస్తాయి. చెల్లింపు మనము 100 నుంచి 500 వరకు అనుకుంటే 2000 నుంచి 5000 వరకు పొందవచ్చు. మనము చెల్లింపు నెలకు 500 నుంచి 1000 రూపాయలు అనుకుంటే 5000 పొందవచ్చు. మనము చెల్లింపు నెలకు 1000 రూపాయలు అనుకుంటే 10,000 పొందవచ్చు. అంటే మనము ప్రతి నెల మన అకౌంట్లో డబ్బులు ఉంటాయి కదా, డబ్బులు ఏదైతే అటల్ పింఛన్ యోజన స్కీమ్కు మన ఖాతా లింక్ అవుతుందో అప్పుడు అటల్ పింఛన్ యోజన ఖాతా లింక్ అయిన దాంట్లో నుంచి నువ్వు 5,000కు తీసుకుంటే ఇక్కడ చూడు 500 నుంచి మన ఏజ్ని బట్టి 18 సంవత్సరాలు ఉందా 20 సంవత్సరాలు ఉందా 500 నుంచి 600 700 కట్ అవుతూ ఉంటాయి ప్రతి నెల. కట్ అయితే నీకు ఎన్ని రోజులు కట్ అవుతాయి? సంవత్సరానికి ఎంత? 600 రూపాయలు, నెలకు 600, పెద్ద లెక్కన 600 700. మరి నెలకు 5,000 పొందుతాం కదా. అలాగే ఈ 10,000 పింఛన్ పొందాలంటే 1,000 రూపాయలు, నెలకు 1,000 రూపాయలు కట్ అయితే నీకు నెలకు 10,000 రూపాయలు రావడం జరుగుద్ది. ఇలా అన్నట్టు అంటే నీకు ఎంత కావాలనో దానికి సరిపడా అక్కడ బ్యాంకు మేనేజర్ కానీ దీనికి సంబంధించిన అటల్ పింఛన్ యోజన గురించి నువ్వు అడిగితే పూర్తి డీటెయిల్స్ కూర్చోబెట్టుకొని చెప్పడం జరుగుద్ది. దీని గురించి మీరు ఒక్కసారి తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు కూడా అటల్ పింఛన్ యోజన స్కీములో మీరు కూడా భాగస్వాములు అవుతారు కావాలని కోరుకుంటున్నాను. అందరికీ జై జై శ్రీరామ్.